నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మొక్కలు నాటి పర్యావరణాన్ని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ కొరకు కొత్తగా ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ కు వెళ్లవలసిందిగా పేర్కొన్న జిల్లా రవాణా శాఖ అధికారి. నంద్యాల పట్టణంలో నూతనంగా జీకే జ్యువెలరీ షోరూం ప్రారంభం. క్రీడల్లో యువత ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న వివిధ కార్యక్రమాలను పేర్కొన్న జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి. భువన విజయం జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నంద్యాల వారి ఆధ్వర్యంలో వాహనాల వేలంపాట. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పిలుపునిచ్చారు. శుక్రవారం మెడికల్ కాలేజీ ఆవరణంలో నిర్వహించిన 75వ వన మహోత్సవ వేడుకల్లో మంత్రి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ అధికారులు రామకృష్ణ, బిఎస్ఎస్ మూర్తి, అటవీ శాఖ అనురాగ్ మీనా, డిఎఫ్ఓ శివశంకర్ రెడ్డి, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆనంద్ కుమార్, 21వ వార్డు కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మున్సిపల్ కార్యాలయం నుండి మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనం మనం కార్యక్రమంలో భాగంగా ర్యాలీని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంగశెట్టి శ్రీధర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత సమిష్టిగా తీసుకోవాలని కోరారు. ప్రాచీన కాలంలో అశోకుడు రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటించారని, అదే తరహాలో అవకాశం ఉన్న ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు విరివిగా నాటి సంరక్షణ చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లాలో 9.64 లక్షల హెక్టార్ల భూమి ఉందని, అందులో 3.14 లక్షల హెక్టార్లలో 32.8% పర్యావరణ సంబంధమైన అటవీ భూముల విస్తీర్ణం ఉండడం మన నంద్యాల జిల్లా అదృష్టం చేసుకుందన్నారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాలలో పచ్చదనం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. చంటి పిల్లలను ఏ విధంగా పెంచుతామో అదే విధంగా మొక్కలను కూడా పెంచి సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను దత్తత తీసుకుని సంరక్షించి జిల్లాలో వాటర్ టేబుల్ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కలు వనంలా పెంచితే భూగర్భ జలాలు పెరిగి ప్రకృతి జీవన వైవిధ్యంలో సమతుల్యత ఉంటుందని కలెక్టర్ తెలిపారు. నేటి నుండి ప్రారంభమైన మొక్కలు నాటే కార్యక్రమం కార్తీక పౌర్ణమి వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని ఆమె వెల్లడించారు. మెడికల్ కాలేజీ ఆవరణంలో 1500 మొక్కలు నాటేందుకు లక్ష్యం పెట్టుకున్నారని, వాటిని సంరక్షించే బాధ్యతను కళాశాల తీసుకుంటున్న నేపథ్యంలో ఇదే ప్రాంగణంలో ఉన్న తాము కూడా పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాను హరిత నంద్యాల జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. సుప్రీంకోర్టు కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రాథమిక హక్కుగా స్వీకరించాలన్నారు. అటవీ నర్సరీలలో మొక్కలు సిద్ధంగా ఉంచామని, అవసరమైన వారు కావలసినన్ని మొక్కలు తీసుకొని నాటాలన్నారు. భారత ప్రధాని ఒక చెట్టును తల్లి పేరుతో నాటాలన్న నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలన్నారు. అటవీ సంపదను, చెట్లను సంరక్షిస్తే దేశం సుభిక్షంగా ఉంటుందని వారు తెలిపారు. పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు, సుగాలిమిట్ట, ఎల్కే తాండా సుగాలి నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ 75వ వన మహోత్సవ కార్యక్రమంలో ఆర్డీఓ మల్లికార్జున్ రెడ్డి, సబ్ డిఎఫ్ఓ సూర్యచంద్రరాజు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు ప్రవీణ్ కుమార్, సుబ్బరాయుడు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రకృతి పిలుస్తుంది వనం మనం అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఇక్కడ సచివాలయం సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అందరూ కలిసి ర్యాలీగా వెళ్లి మొక్కలు నాటే కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా రాబోయే కాలాల్లో ఎలాంటి వాతావరణంలో కాలుష్యమైనప్పటికీ మన చెట్లు పెంచడంలో మనం అందరి పాత్ర పోషించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమం చేయాలి. రాబోయే కాలంలో ఎలాంటి కాలుష్యమైన చెట్ల ద్వారా మనము దాన్ని మార్పు చేయొచ్చు అని చెప్పి మనకు దీని ద్వారా మనం తెలుసుకొని అందరూ
నంద్యాల పట్టణ ప్రజలందరూ దీన్ని సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఈ ర్యాలీని కొనసాగించడం జరుగుతుంది. నంద్యాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో మన ప్రభుత్వం చేపట్టిన పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ప్రకృతి పిలుస్తుంది వనం మనం కార్యక్రమంలో ఈ రోజు మనం పాల్గొనడం జరుగుతోంది. గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది వారిచే మొక్కలు నాటే కార్యక్రమం ఈనాడు నంద్యాల పట్టణంలో అవేర్నెస్ కోసం ఒక ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ స్ఫూర్తిదాయకంగా ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలందరూ వారి చేతనైన మేరకు మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించవలసిందిగా కోరుతున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 30వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టమని చెప్పేసి మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనికోసం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ప్రజాప్రతినిధులను, పెద్దలను ఇన్వాల్వ్ చేస్తూ ఒక ర్యాలీస్ కండక్ట్ చేయమని కూడా ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు నంద్యాల పురపాలక సంఘ పరిధిలో మన గౌరవ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం, ఈ ర్యాలీ అనంతరం మన మున్సిపల్ వాటర్ వర్క్స్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని మన పట్టణంలో ఎక్కడైతే మరి మొక్కలు పెంచడానికి అవకాశం ఉంది, చెట్లు వేయడానికి అవకాశం ఉంది, వాటన్నిటిని కూడా గుర్తించి చెరువు కట్టల మీద కానీ, కాలువ కట్టల మీద కానీ, ప్రభుత్వ స్థలాలు, అదేవిధంగా ఆ పాఠశాలలకు సంబంధించిన స్థలాలు, గ్రౌండ్స్, వీటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి ఆ ప్రాంతాల్లో కూడా మొక్కలు నాటించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున టేకప్ చేయడం అనేది నంద్యాల పురపాలక సంఘం నుంచి టేకప్ చేయడం జరుగుతుంది. నంద్యాల జిల్లాలో ఉన్న ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎఫ్సి రెన్యువల్ కొరకు నంద్యాలలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ కు వెళ్లవలసిందిగా జిల్లా రవాణా శాఖ అధికారి శివారెడ్డి తెలిపారు. వాటికి సంబంధించిన వివరాలను వారు మీడియాకు వెల్లడించారు. జిల్లా రవాణా శాఖ అధికారి శివారెడ్డి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ఉన్న ట్రాన్స్పోర్ట్ వాహనాల యజమానులకు మరియు వివిధ రకాల వాహనముల అసోసియేషన్లు సెప్టెంబర్ 1వ తేదీ నుండి భారత ప్రభుత్వం సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989లోని రూల్ 175 ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసిందని, భారీ గూడ్స్ వాహనాలు, భారీ ప్యాసింజర్ మోటార్ వాహనాలు, మీడియం గూడ్స్ వాహనాలు, మీడియం ప్యాసింజర్ మోటార్ వాహనాలు మరియు తేలికపాటి మోటార్ వాహనాల ఫిట్నెస్ తప్పనిసరిగా ఆటోమేటెడ్ టెస్టింగ్ ద్వారా మాత్రమే జరగాలని ఆదేశించిందని తెలిపారు. మోటార్ వాహన చట్టంలోని సెక్షన్ 56(2) ప్రకారం ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ యొక్క కార్యకలాపాలను చాబోలు గ్రామం, నంద్యాల మండలం, శివశంకర్ ఎంటర్ప్రైజెస్ సిఎంవి నియమం 1989 ప్రకారం ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ లేదా పునరుద్ధరణ బాధ్యతలు వారికి అప్పచెప్పడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రవాణా శాఖ కమిషనర్ వారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలోని రవాణా వాహన యజమానులందరూ మీ వాహనముల యొక్క ఎఫ్సి రెన్యువల్ కొరకు 1వ తేదీ నుండి పైన తెలిపిన ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ లో మాత్రమే పొందవలసి ఉంటుందని జిల్లా రవాణా శాఖ అధికారి శివారెడ్డి సూచించారు. జిల్లాలో ఉన్న వాహనదారులకందరికీ విజ్ఞప్తి చేయడమేమనగా, మన రవాణా వాహనాలన్నీ ఫిట్నెస్ సర్టిఫికెట్ కొరకు ఇప్పటి వరకు నంద్యాల, ఆత్మకూరు, డోను మోటారు వాహనముల తనిఖీ అధికారి ఆఫీసుల దగ్గర ఫిట్నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వము మనకు నంద్యాల జిల్లాలో శివశంకర్ ఎంటర్ప్రైజెస్ అనేవారికి ఈ ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ లైసెన్స్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఈ టెస్టింగ్ స్టేషన్ రేపు వచ్చే 1వ తారీఖు నుంచి వినియోగంలోకి వస్తుంది. కావున వాహనదారులందరూ హెవీ వెహికల్స్ కానీ, మీడియం వెహికల్స్ కానీ, లైట్ వెహికల్స్ కానీ అన్ని ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఎఫ్సి రెన్యువల్కి చాబోలు దగ్గర ఈ శివశంకర్ ఎంటర్ప్రైజెస్ అనే ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ దగ్గరికి మాత్రమే వెళ్ళి మీ ఫిట్నెస్ సర్టిఫికెట్లు రెన్యువల్ చేయించుకోవాలి. దీనికి సంబంధించిన ఫీజు కూడా ఆన్లైన్లో చెల్లించి వాహన్ వెబ్సైట్లో మీకు ఫిట్నెస్ సర్టిఫికెట్కి రెన్యువల్కి ఫీజు వస్తుంది. పరివాహన్ యాప్లో అందులో మీరు ఫిట్నెస్కి సంబంధించిన ఫీజులు చెల్లించి వాహనాలన్నింటినీ జిల్లా వ్యాప్తంగా అన్ని వాహనాలు కాబోలు దగ్గర ఉన్న టెస్టింగ్ స్టేషన్లో మాత్రమే చేయించుకోవాల్సిన ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా వాహనదారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు.
నంద్యాల పట్టణం పద్మావతి నగర్లో శుక్రవారం జీకే జ్యువెలరీ షోరూమ్ ను ముఖ్య అతిథిగా హాజరైన డివి రమణయ్య ప్రారంభించడం జరిగింది. స్వర్గీయ గెలివి కొండయ్య కుమారుడు గెలివి చంద్రబాను వారి కుమారుడు దీక్షిత్ నిర్వహణలో జ్యువెలరీ షోరూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని దీక్షిత్ పేర్కొన్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలో అధునాతన డిజైన్లతో తక్కువ తరుగుతో బంగారం, డైమండ్ ఆభరణాలు హాల్మార్కుతో లభిస్తాయని వారు తెలిపారు. ప్రజలు జ్యువెలరీ షోరూమ్ కు విచ్చేసి కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నెరవాటి సత్యనారాయణ, డాక్టర్ గెలివి సహదేవుడు, డాక్టర్ మధుసూదన్ రావు, భవనాశ నాగమహేష్, గెలివి సాయి, ఆర్య, గెలివి సీత, లక్ష్మి, గెలివి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారములు. ముఖ్యంగా ఈనాడు గెలివి కొండయ్య గారంటేనే నంద్యాలలో చాలా ఫేమస్ నేమ్ ఉండేది. అప్పటి రోజుల్లో గెలివి కొండయ్య గారు వీళ్ళ ఫ్యామిలీ సామ్రాజ్యాన్ని అంతా విస్తరింపజేశారు. దానికి అనుకూలంగానే ఈరోజు వారి కుమారుడైనటువంటి భాను మరి ఆయన దీక్షిత్ గారు ఒక మంచి జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేయాలనేది వాళ్ళకి ఆలోచన వచ్చింది. ఇది మంచి ఆలోచన, ఎందుకంటే ఈరోజు నంద్యాల జిల్లా అయింది కాబట్టి ఇది వీళ్ళు చేయడం కూడా చాలా సంతోషదాయకం. కాబట్టి నంద్యాల ప్రజలందరూ కూడా ముఖ్యంగా మంచి మంచి ఆభరణాలు, లేటెస్ట్ ఆభరణాలు మీకు దీంతో కూడా తక్కువ తరుగుతో కూడా ఇవ్వబడుతుంది. కాబట్టి అందరూ కూడా విచ్చేసి ఎప్పటికప్పుడు మీ పెళ్ళిళ్ళకు కానీ ఏదైనా ఫంక్షన్లకు కానీ మీరు ఈ ఆభరణాలు ఖరీదు చేయవలసిందిగా కోరుతున్నాను. పద్మావతి నగర్ నందు జీకే జ్యువెలర్స్ అని గెలివి కొండయ్య గారి పేరుతో చక్కగా ఒకటి దివ్యంగా భవ్యంగా ఒక ఆభరణముల అంగడి ఓపెన్ చేశారు. వారు లేటెస్ట్గా ఎన్నో రకాలు తీసుకొచ్చి వస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ వచ్చి ఇక్కడ వెరైటీస్ని చూసి తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. మరి గెలివి వాళ్ళ ఫ్యామిలీలో ఇది ఒక గోల్డ్ సెక్షన్లో రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉన్నది. వాళ్ళలో ఒక క్వాలిటీ ఇస్తారు. క్వాలిటీ తర్వాత నమ్మకము, తర్వాత సర్వీస్, ఇవి వాళ్ళ దగ్గర చక్కగా ఉంటుంది. వాళ్ళు తరతరాలు ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క క్వాలిటీ, సర్వీస్ అండ్ నమ్మకం ఇవన్నీ పెట్టుకొని ఉంటారు. కాబట్టి ఈ నమ్మకంతోనే ప్రజలందరూ వచ్చి వారికి తగినటువంటి వస్తువులు తీసుకొని కొనవలసిందిగా కోరుతున్నాం. గెలివి కుటుంబ సభ్యుల తరపున శుభ ఆహ్వానం. ఈరోజు జీకే జ్యువెల్స్ అనే పేరుతో ఒక పద్మావతి నగర్లో బంగారు నగల షాపు ప్రారంభం చేయబడింది. శ్రీ స్వర్గీయ జి కొండయ్య గారు, గెలివి కొండయ్య గారి కుమారుడు విజయ్ చంద్రబాను గారి కుమారుడు దీక్షిత్ ఈ షాపు నిర్వహణ బాధ్యత తీసుకొని నంద్యాల ప్రజలందరికీ కొత్త ఆధునికమైన మోడల్స్తో ఈ బంగారు షాప్తో మీ అందరికీ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఈ సేవలను అందుకోవడానికి నంద్యాల ప్రజలందరూ ముందుకు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా హృదయపూర్వకంగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పద్మావతి నందునగర్ జీకే జ్యువెలర్స్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ గెలివి గ్రూప్, గెలివి కొండయ్య గారి కుమారుడు బానన్న వారి కుమారుడు దీక్షిత్ గారు ఈరోజు జీకే జ్యువెలర్స్ అనే పేరుతో పద్మావతి నగర్లో ఓపెన్ చేశారు. వారికి ఆ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఎల్లవేళలా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వారు ఉన్నతమైన శిఖరాలు ఎగరాలని నేను వారిని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు దీక్షిత్, గెలివి కొండయ్య గారి మనవుణ్ణి, గెలివి భాను గారి కొడుకుని. ఇక్కడ మనం పద్మావతి నగర్లో జ్యువెలరీ షోరూమ్ ఓపెన్ చేశాము. మన దగ్గర అన్ని రకాల జ్యువెలరీస్ అనేది అవైలబుల్ ఉంటుంది. గోల్డ్, సిల్వర్, డైమండ్స్ అన్ని. ఇక్కడ అన్ని కూడా హాల్మార్క్ చేయబడ్డ వస్తువులే ఇస్తాము. అండ్ మన షాప్ పేరు వచ్చేసి జీకే జ్యువెల్స్. ఇక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్స్ పక్కనే మన షోరూమ్ వచ్చేస్తుంది. సో ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఏ విధమైన ఆర్డర్ ఉన్నా కానీ, ఏ విధమైన వస్తువు కావాలన్నా కానీ మన దగ్గరకు వస్తే అతి తక్కువ వేస్టేజ్తో నాణ్యమైన ఆర్నమెంట్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆగస్టు 29న మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజుని, ఆయన క్రీడలకు చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ నేషనల్ స్పోర్ట్స్ డేని జరుపుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. గురువారం సాయంత్రం నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ ముగింపు వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ, క్రీడలు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైతే
ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం ఏర్పడుతుందన్నారు. జిల్లాలోని యువత జాతీయ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని అనేక పథకాలను సాధించాలని ఆకాంక్షించారు. శరీరం దృఢంగా ఉండేందుకు ఏదైనా ఒక స్పోర్ట్స్ యాక్టివిటీలో పాల్గొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఫిట్ ఇండియా మొబైల్ యాప్ను ఫిట్నెస్ అసెస్మెంట్ పరీక్షను క్రమం తప్పకుండా అనుసరించాలన్నారు. అంతకుముందు ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విజేతలైన జట్లకు జిల్లా కలెక్టర్ జ్ఞాపికలు అందజేశారు. అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న వారికి, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించిన వారికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి రాజు, జిల్లా స్కూల్ గేమ్స్ అసోసియేషన్ సెక్రటరీ, పీడీలు, హెచ్ఎంలు ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ముందుగా మీ తల్లిదండ్రులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎకడమిక్స్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో కూడా పిల్లలు రాణించాలి. అలాగే ఆటలు పాటలు అన్నింటిలో కూడా రావాలి. అండ్ లైఫ్ స్కిల్ కూడా బాగా నేర్చుకోవాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. సో మీ పేరెంట్స్ కి, మీ ఫిజికల్ డైరెక్టర్స్ కి, అలాగే మీ కోచెస్ అందరికీ కూడా నా అభినందనలు. ఈరోజు ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 29th మనము హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ గారి బర్త్ యానివర్సరీని నేషనల్ స్పోర్ట్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. స్పోర్ట్ అన్నది ఒక లీడర్షిప్ ని ఇస్తుంది మీకు. ఆ క్వాలిటీస్ మీలో పెంపొందించుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే టీమ్ స్పిరిట్ లక్షణాలు బాగా వస్తాయి. హెల్దీగా ఉండడానికి, హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడానికి బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ చాలా సపోర్ట్ ఇస్తాం మనం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో మనం రాణించగలిగితే. అలాగే ఒక టీమ్ ఎఫర్ట్ తో పనిచేసినప్పుడు ఒకరు ముందుకి ఒకరు వెనక్కి వెళ్ళినా కూడా ఆ కేర్ అండ్ కన్సర్న్ ఎదుటి వ్యక్తి పైన ఏ విధంగా మన ఎఫెక్ట్ ఉంటుంది, వాళ్ళని ఏ విధంగా ముందుకు నడిపించాలి అన్న క్వాలిటీ కూడా స్టూడెంట్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఎవరన్నా స్పోర్టివ్ స్పిరిట్ అంటాము కదా, గెలిచిన ఓడినా కూడా ఒకేలా ఉండాలి అని. గెలుపు ఓటముల్ని లైఫ్ లో సమానంగా తీసుకోవడానికి మీకు ఇది మంచి లెసన్ నేర్పుతుంది స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో రాణించగలిగితే. అలాగే స్పోర్టివ్ స్పిరిట్ తో ఉండడమే కాదు, ఎవరైనా విన్ అయినా కూడా త్వరగా అప్రిషియేట్ చేయగలుగుతాం. అంటే ఎదుటి వ్యక్తి ఏదన్నా సాధించినప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేసే గుణం కూడా మనకు వస్తుంది. అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో రాణించగలిగితే, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలో రాణించగలిగితే టోటల్ గా లైఫ్ లో ఎలా మౌల్డ్ చేస్తుంది, అలాగే లైఫ్ స్కిల్స్ ఏ విధంగా నేర్పిస్తుంది అనడానికి ఇది చాలా మంచిది. కాబట్టి పేరెంట్స్ ని మరింత ఎంకరేజ్ చేయాలి, స్టూడెంట్స్ ని. అలాగే కోచెస్ అండ్ పీడీస్ కూడా ఇంకా బాగా వాళ్ళకి ట్రైన్ చేయాలి. ఇక్కడ చక్కని పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. కర్రసాము, లేదు అంటే టైల్స్ ని పగలగొట్టడం కానీ, అలాగే రోప్ తో ఆ జంపింగ్ డిఫరెంట్ స్టైల్స్ లో చేయడం చాలా బాగా చేశారు. వారందరికీ కూడా మేము పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఎంతో చక్కగా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన డిఎస్డిఓ గారికి టీం అందరికీ కూడా నా అభినందనలు. ఒక విశిష్టమైన వ్యక్తి బర్త్డే కాబట్టి అతను జాతీయ స్థాయిలో అనేక పథకాలు సాధించారు కాబట్టి చిన్న వయసులోనే అతను పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనము నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటున్నాం. ఈ నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు మార్నింగ్ దాదాపు 800 మంది పిల్లలతో ఒక పెద్ద ర్యాలీ కండక్ట్ చేశాం మేడం. మార్నింగ్ సాధు గారి ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. అదేవిధంగా నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత కూడా స్పోర్ట్స్ కి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఏ జిల్లాకి కూడా ఎస్ఏఎల్ జిల్లా కూడా పోటీగానే నంద్యాల జిల్లా ముందుంటుంది మేడం. మనము రీసెంట్ గా అయితే గవర్నమెంట్ కి ఒక స్పోర్ట్స్ ఎక్సలెన్స్ కింద మనము ప్రపోజల్ పంపించామని అప్రూవల్ తోటి మన జిల్లా హైయెస్ట్ మార్క్ 150, కర్నూలు జిల్లా హైయెస్ట్ మార్క్ 110. ఇది డిపెండ్ అపాన్ పార్టిసిపేషన్ ఆఫ్ గేమ్స్ మేడం. ఏ స్కూల్ అయితే ఎక్కువ గేమ్స్ పార్టిసిపేట్ చేస్తుందో దానికి పాయింట్ వస్తుంది. కాబట్టి మనం 150 మంచి స్కోర్ లో ఉన్నాయి మేడం జిల్లాలో కూడా. లాస్ట్ టైం కూడా చాలా స్టేట్ ఈవెంట్స్ ఇక్కడ కండక్ట్ చేశాం మేడం. ఈ సంవత్సరం కూడా మీ డైరెక్షన్ లో, మీ సహకారంతో, మీ శిక్షణతో కూడా నంద్యాల జిల్లాని అన్ని విధాలుగా స్పోర్ట్స్ సందర్భంగా మా పీపీ సహకారంతో
అదేవిధంగా కృషి చేస్తాం. కేంద్ర ప్రభుత్వం వారు పద్మభూషణ్ మేజర్ ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు సందర్భంగా హాకీ లెజెండ్ అయినటువంటి ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29వ తేదీని జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ధ్యాన్ చంద్ గారు మనకు భారతదేశానికి ఒలింపిక్స్ లో 3 బంగారు పథకాలను సాక్షి పెట్టడం జరిగింది. ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరము ఆగస్టు 29వ తేదీన నేషనల్ స్పోర్ట్స్ డేగా మనము ఇక్కడ జరుపుకుంటున్నాము. రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టవలసిన వివిధ కార్యక్రమాలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేపట్టనున్నామని నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గోవింద నాయక్ వెల్లడించారు. నిర్ణయించిన లక్ష్యాలను సంబంధిత అధికారులు పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు వాటి వివరాలను మీడియాకు వెల్లడించారు. సో ఈ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ లో రకరకాల కార్యక్రమం నంద్యాల అంటే ఎస్పెషల్ యానిమల్ హస్బెండరీ స్టేట్ వైడ్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ వైడ్ కానివ్వండి, కామన్ గా కొన్ని యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ టేకప్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా మనకు ఏదైతే షెల్టర్ లేనటువంటి రైతులకి, సన్నకారు, చిన్నకారు, అగ్రికల్చర్ లేబర్స్ కి ఇది మన ఎన్ఆర్ఎస్జీస్ కింద సెట్స్ గాను 850 మాకు టార్గెట్ గా ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్స్ మేము కలెక్ట్ చేసి ఎన్ఆర్జీఎస్ ఏపీఓకు మేము హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు వాళ్ళ ప్రొసీజర్ ప్రకారము వాళ్ళు శాంక్షన్స్ ఆబ్టైన్ చేసుకొని ప్రొసీడింగ్ ఇస్తారు. దాని ప్రకారంగా కార్యక్రమాలు అంటే షెడ్ కన్స్ట్రక్షన్స్ ఆవులకు కానివ్వండి, గొర్రెలకు కానివ్వండి, కోళ్ళకు కానీ డిఫరెంట్ స్పీసీస్ కు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇక్కడ మాకు దాదాపు 9,000 టార్గెట్ ఇచ్చారు. మండల వారి కూడా టార్గెట్ మేము కింది లెవెల్ పంపడం జరిగింది. సో మేము కింది స్టాఫ్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఏదైతే ఫార్మర్స్ ప్రీవియస్ ఇన్సూరెన్స్ చేసిన ఫార్మర్స్ కానివ్వండి, ఇప్పుడు చేస్తున్న ఫార్మర్స్ దగ్గర నుంచి, తర్వాత మంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మీరు అప్లికేషన్ ఆబ్టైన్ చేసేసి బ్యాంక్ వైజ్ ఎక్సెల్ సీట్ వేసేసి డివిజన్స్ నుంచి డివిజన్ నుంచి మాకు డిస్టిక్ వచ్చినట్లయితే మేము ఎల్డిఎం కి టోటల్ గా అప్లికేషన్స్ ఆబ్టైన్ చేసేసి అవి ప్లస్ ఎక్సెల్ సీట్ ఇచ్చేసి ఇవ్వడం జరుగుతుంది అనేసి స్టాఫ్ కూడా చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మేము ఫీల్డ్ నుంచి మాకు ఇంకా రావాల్సింది వచ్చిన తర్వాత మేము 100% ఎల్డిఎం గారికి ఇచ్చేసేసి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు బ్రుసిల్లా వ్యాక్సినేషన్ ఈ నెల 20వ తేదీ నుంచి టేకప్ చేయడం జరిగింది. అదే విధంగా ఫుట్ అండ్ మౌత్ బ్రుసిల్లా ఓన్లీ దూడలు ఏదైతే మనం 6 నుంచి 8 మాసాలు ఉన్న దూడలు ఫిమేల్ దూడలకు మాత్రమే ఆ వ్యాక్సినేషన్. దానికి కూడా 33,900 మాకు ఈ సంవత్సరం కేటాయించారు. అందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో 12,750 టీకాలు ఆ వర్గం అంటే ఏజ్ గ్రూప్ దూడలకు మేము అచీవ్ కావాల్సి ఉంటుంది ఆ టార్గెట్. సో అది కూడా ఫీల్డ్ లో వర్క్ జరుగుతుంది. అదే విధంగా ఫుట్ అండ్ మౌత్ వ్యాక్సినేషన్ దాదాపు మనకి 4 లక్షల చిల్లర ఉన్నాయి, అంటే వైట్ క్యాట్లు, బ్లాక్ క్యాట్లు. సో కాబట్టి మేము ఈ వ్యాక్సినేషన్ ఫుట్ అండ్ మౌత్ వ్యాక్సినేషన్ కూడా మేము 20వ తేదీ కూడా స్టార్ట్ అయింది. సో ఆ వ్యాక్సినేషన్ 1 మంత్ పైన మించకూడదు. సో ఆ 1 మంత్ లోపల ఎంత పాపులేషన్ అయితే ఉందో దానికి మనం 100% కూడా కంప్లీట్ చేయవలసింది ఉంది. అదే విధంగా 1వ తేదీ నుంచి గొర్రెల్లో పీపీఆర్ వ్యాక్సినేషన్ కూడా టేకప్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ఆ డైరెక్టర్ గారు ఎందుకంటే డివార్మింగ్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి కొంత పోస్ట్ పోన్ చేసుకోమని ఆదేశాలు ఉన్నాయి. సో మేము డివార్మింగ్ నట్టల నివారణ మందులకు ఆల్రెడీ మేము ఇండెంట్ చేయడం జరిగింది. సో అవి వచ్చిన తర్వాత 1 వీక్ గ్యాప్ పెట్టి పీపీఆర్ వ్యాక్సినేషన్ చేయమని చెప్పడం కూడా మాకు ఆదేశాలు గౌరవ డైరెక్టర్ గారి దగ్గర నుంచి ఉన్నాయి. గౌరవ కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అదే 5 years లేకపోతే మరియు 2047కు ఏ విధంగా ఉండాలా ఆంధ్రప్రదేశ్ అనే దాని మీద కూడా మాకు పోయిన నెల అంటే ఈ నెల 28వ తేదీన మాకు విజయవాడలో విజన్ యాక్షన్ ప్లాన్ మీద కూడా మాకు వర్క్ షాప్ జరిగింది. సో వర్క్ షాప్ నుంచి వచ్చిన తర్వాత కింద డీడీలకి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మండల్ వైజు ఏ ఇండికేటర్ ఎట్లా అనేది కూడా మాకు అక్కడి నుంచి కమ్యూనికేట్ అయింది. సో దాని మీద యాక్షన్ ప్లాన్ ఈ రోజు సాయంత్రం లోపల మాకు సబ్మిట్ చేయవలసిందిగా 2 డిప్యూటీ డైరెక్టర్స్ కు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అది వచ్చిన తర్వాత మేము
గౌరవ డైరెక్టర్ గారికి, కలెక్టర్ గారికి రేపటి లోపల మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది. నంద్యాల పట్టణం భువన విజయం జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వెంకట సుబ్బయ్య, అధ్యాపకులు హాజరై విద్యార్థులకు స్వాగతం పలుకుతూ సందేశం అందించారు. అలాగే సీనియర్ ఇంటర్ విద్యార్థులు, జూనియర్ ఇంటర్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రతి ఏడాది కళాశాల ఆనవాయితీని అనుసరిస్తూ జూనియర్ ఇంటర్ విద్యార్థుల అడ్మిషన్ పూర్తి కాబడిన తరువాత సీనియర్ ఇంటర్ విద్యార్థులు వారికి స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్ డే వేడుకలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉన్నత చదువులను చదివి రాణించాలని, కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. కళాశాలలో అందజేస్తున్న కోర్సులు, సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. మా భువన విజయం జూనియర్ కళాశాలలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారి నియమ నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం అడ్మిషన్ పూర్తయినటువంటి అనంతరం ఈ యొక్క సీనియర్ ఇంటర్ విద్యార్థులు, జూనియర్ ఇంటర్ విద్యార్థులు వారికి ఆహ్వాన పలకడం మా కళాశాలలో ఒక ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. ఫలితంగా నేడు కళాశాల వచ్చేసి ఫ్రెషర్స్ డేను వచ్చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్రెషర్స్ డేలో విద్యార్థులందరూ కూడా మంచి క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా, అదేవిధంగా సేవాభావం కలిగి ఉండి ఉన్నతమైనటువంటి లక్ష్యాలను వచ్చేసి ఏర్పాటు చేసుకుని వారు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. నంద్యాల జిల్లా కేంద్రంలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి రామమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల వేలంపాట నిర్వహించడం జరిగింది. ఎంవీఐ నిర్ణయించిన ధరల మేరకు వేలం నిర్వహించగా ఒక స్క్రాప్ వాహనం, 2 రోడ్ వర్తి ద్విచక్ర వాహనాలు మరియు ఒక రోడ్డు వర్తి బొలెరో పికప్ క్యారియర్ వాహనాలను వేలం వేశారు. 2,23,000 రూపాయలు వేలం పాడడం జరిగిందని సంబంధిత అధికారి వెల్లడించారు. ఈ రోజు నంద్యాల సబ్ స్టేషన్ లో 3 వెహికల్ ఆక్షన్ చేయడం జరిగిందండి. అందులో ఒకటి వెహికల్ స్క్రాప్ బైక్ 2 వీలర్, ఇంకొకటి రోడ్ వర్తి, ఇంకోటి 4 వీలర్ బొల్లెరో రోడ్ వర్తి. అది కూడా ఇది స్క్రాప్ 10,000 అప్సెట్ ప్రైజ్ అండి, కానీ మనకు 35,000 అందులో వచ్చింది. ప్లస్ జిఎస్టీ 6,840 రూపీస్ అందుకు వచ్చింది. టోటల్ 44,840 రూపీస్ స్క్రాప్ వెహికల్. అలాగే రోడ్డు వర్తి వెహికల్ కూడా అది 6,000 వేశారు ఎంవీఏ గారు, బట్ మనకు 18,000 వచ్చింది. జిఎస్టీ దీనికి 3,206 రూపాయలు వచ్చింది. టోటల్ 21,204 రూపాయలు. అలాగే 4 వీలర్ బొలెరో పికప్ అండి, దీనికి ₹1,00,000 అప్సెట్ ప్రైజ్ చేశారు. మనకు 1,37,000కు ఆక్షన్లో పోయింది. దీనికి జిఎస్టీ 23,900 రూపాయలు. టోటల్ 1,56,940 రూపాయలు వచ్చింది. మనం ఓవరాల్గా యాజ్ పర్ ఎంబీఏ అప్సెట్ ప్రైజ్ 1,16,000 3 వెహికల్స్ కలిసి, బట్ మనకు ఆక్షన్లో 1,89,000 రూపాయలు వచ్చింది. అదేవిధంగా జిఎస్టీ 34,020 రూపాయలు వచ్చింది. అన్ని కలిపితే మనకు 2,23,020 రూపాయలు వచ్చింది జిఎస్టీ ప్లస్ ఆక్షన్లో పాడిన అమౌంట్. ఈ ప్రకారం చూస్తే మనకు దాదాపు ఆల్మోస్ట్ ఆల్ 95% ఇంక్రీజ్, 92.26% ఇంక్రీజ్ అయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొక్కలు నాటి పర్యావరణాన్ని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ కొరకు కొత్తగా ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ కు వెళ్లవలసిందిగా పేర్కొన్న జిల్లా రవాణా శాఖ అధికారి. నంద్యాల పట్టణంలో నూతనంగా జీకే జ్యువెలరీ షోరూం ప్రారంభం. క్రీడల్లో యువత ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న వివిధ కార్యక్రమాలను పేర్కొన్న జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి. భువన విజయం జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నంద్యాల వారి ఆధ్వర్యంలో వాహనాల వేలంపాట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.